Hi my dear friends, welcome to Chemistry SR. In this video, we are discussing about Avogadro's law. Intermediate first year states of matter chapter related gas law, Avogadro's law. Previous videos lo Boyle's law, Charles law 2 కూడా చూసాము, గెలుసాక్ లా అని. ఇప్పుడు Avogadro's law చూద్దాం. ఓకే, Avogadro law ఏం చెప్తుందంటే it gives the relation between volume and number of moles లేదా molecules ఎప్పుడు at constant temperature and pressure. ప్రెజర్ టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఒక గ్యాస్ యొక్క వాల్యూమ్కి ఆ గ్యాస్లో ఉన్న నంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్కి రిలేషన్ చెప్తుంది. ఏం చెప్తుందో చూద్దాం. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్, అది కూడా ఏమంటున్నాడు, ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కదా. సో ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అట్ సేమ్, ఓకేనా, కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్, ఓకేనా, అండ్ ప్రెజర్ కంటైన్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ moles or molecules. ఓకేనా? ఇది అవగాడ్రోస్ లా. ఏం చెప్తున్నాడు, ఏవైనా 2 గ్యాసెస్ తీసుకో, 3 గ్యాసెస్ తీసుకో, 10 గ్యాసెస్ తీసుకో, అన్ని గ్యాసెస్ వాల్యూమ్ ఈక్వల్గా ఉండాలి. అది కూడా ఎప్పుడు సేమ్ టెంపరేచరు సేమ్ ప్రెజర్ దగ్గర ఉండాలి అవన్నీ. అప్పుడు వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్ కూడా సేమ్ అంటాడు. ఇప్పుడు ఒక వెసల్ తీసుకుందాం, ఇంకో వెసల్ తీసుకుందాం, ఇంకో వెసల్ తీసుకుందాం, ఓకేనా, 3 వెసల్స్ తీసుకుందాం. దీని కెపాసిటీ 1 లీటరే, దీని కెపాసిటీ 1 లీటరే, దీని కెపాసిటీ 1 లీటరే. అంటే వాల్యూమ్ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. ఇందులో ఆక్సిజన్ గ్యాస్ ఉంది, ఇందులో నైట్రోజన్ గ్యాస్ ఉంది, ఇందులో హీలియం గ్యాస్ ఉంది అనుకుందాం. ఓకేనా? లేదంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకో, ఏదో ఒకటి. ఓకే, డౌట్ ఉంది, కార్బన్ డైఆక్సైడే తీసుకుందాం, CO2, ఏదో ఒక గ్యాస్, 3 గ్యాసెస్ తీసుకున్నాం. అన్నిటి వాల్యూమ్ ఎలా పెట్టావు, ఈక్వల్గా 1 లీటర్ 1 లీటర్ 1 లీటర్. ఇప్పుడు ఈ అన్నింటి యొక్క ప్రెజరు సేమ్ అయి ఉండాలి. P1 P2 P3, టెంపరేచర్ T1 T2 T3 అన్నీ సేమ్ అయి ఉండాలి. ఈ 3 వెజల్ల ప్రెజరు టెంపరేచరు సేమ్ ఉండాలి. అప్పుడు వాటి వాల్యూమ్ సేమ్ అయితే వాటిలో ఉన్న ఆ గ్యాస్ మాలిక్యూల్స్ లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ కూడా సేమ్. ఇది 5 మోల్స్ ఉంటే ఇది 5 మోల్సే ఉంటుంది, ఇది 5 మోల్సే ఉంటుంది. ఇది 10 మోల్స్ ఉంటే ఇది 10 మోల్సే ఉంటుంది, ఇది 10 మోల్సే ఉంటుంది. ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఆక్సిజన్స్ ఉంటాయో అన్నే మాలిక్యూల్స్ నైట్రోజన్ ఉంటాయి, అన్నే మాలిక్యూల్స్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటాయి. సరే, ఇది మనకు అవగాడ్రోస్. అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజరు టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్స్ లేదా మాలిక్యూల్స్ అంటాం. అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం రాస్తాం మనం, ఒక కాన్స్టెంట్ రాస్తాం. కాన్స్టెంట్ అలాగే ఉంచి తీసుకొచ్చి V/N is equals to K. K is nothing but a constant. ఓకేనా? ఇది
మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ అవగాడ్రోస్ లా. ఇప్పుడు 2 డిఫరెంట్ కండిషన్స్ దగ్గర తీసుకున్నాం అనుకో, V1/N1 ఇనీషియల్ కండిషన్ దగ్గర వాల్యూమ్ మోల్స్ రేషియో, ఫైనల్ కండిషన్ దగ్గర వాల్యూమ్ అండ్ మోల్స్ రేషియో రెండు ఎలా ఉంటాయి? కాన్స్టెంట్. కాబట్టి V1/N1 ఈజ్ ఈక్వల్ టు V2/N2 అని రాయొచ్చు. ఇది మనకు అవగాడ్రోలా. ఓకేనా? బాయిల్స్లా, చార్లెస్లా, గెలుసాక్లా, అవగాడ్రోలా కూడా చూసాం. అవగాడ్రోలా ఏం లేదు, గ్యాసెస్ ప్రెషరు టెంపరేచరు సేమ్ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు తీసుకున్న గ్యాసెస్ వాల్యూమ్ కూడా సేమ్ అయితే అందులో ఉన్న మాలిక్యూల్ల నంబరు లేదా ఆ గ్యాస్ యొక్క మోల్స్ ఈక్వల్ ఉంటుంది అంటాడు. సో ప్రెషరు టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు వాల్యూమ్ ఈక్వల్ అయితే ఆ గ్యాసెస్ యొక్క మాలిక్యూల్స్ లేదా మోల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని చెప్పడమే అవగాడ్రోలా ఉద్దేశం. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఈ లాస్ అన్ని కంబైన్ చేసుకొని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేయొచ్చు. వీటిపైన ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఇంపార్టెంట్. గ్యాస్ లాస్ పైన ఆల్రెడీ బాయిల్స్ లా పైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం ప్రీవియస్ వీడియోలో. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.